అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. కాషాయం అంటే హిందూ సమాజానికి సహజమైనటువంటి గౌరవం ఒకటి ఉంటుంది. కానీ కాషాయం కట్టుకొని కొంతమంది స్వామీజీలు చేసేటటువంటి వ్యవహారాలు చూస్తే మాత్రం కొంత అసహ్యము, చిరాకు కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అట్లాంటి చాలామంది స్వామీజీలు ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలతో పాటు సాధారణంగా సమాజంలో ఒక ఫ్యామిలీ పర్సన్కి ఉండేటటువంటి సహజమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, సంసార సాగరాన్ని ఇదేటటువంటి వ్యక్తికి ఉండేటటువంటి అన్ని కోరికలను వదిలేసి సన్యాసాన్ని స్వీకరించి సర్వసంగ పరిత్యాగం చేసి నాకు ఏ విధమైనటువంటి కోరిక లేదు, ఈ జన్మను ఉద్ధరించుకొని భగవంతుడి సన్నిధికి చేరుకోవాలి అనుకునేటటువంటి వ్యక్తులు మాత్రమే కాషాయాన్ని, సన్యాసాన్ని స్వీకరిస్తారు. కానీ ఈ పరిపూర్ణానంద స్వామి మార్కెట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ధర్మం కోసం ఎంత పనిచేశారో, ఆయన స్వార్థం కోసము, గుర్తింపుల కోసము పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను గత 10 సంవత్సరాలుగా స్వామీజీని చూస్తూనే ఉన్నాను. కలిసినటువంటి మొదట్లో ఆయన అభినవ వివేకానంద అనుకునేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. కానీ రాను రాను ఆయన యొక్క చేష్టలు కానీ, ఆయన యొక్క పద్ధతి కానీ చూస్తుంటే ఈయన హిందూ సమాజానికి ఉపయోగపడడం కన్నా ఈయన వల్ల హిందూ సమాజానికి నష్టమే ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయం నాకు కాలక్రమంలో కలిగింది. ఇప్పుడు ఆ అభిప్రాయం మరింత బలపడింది మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అది ఆయనే స్వయంగా చెప్పాడు. పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ వాళ్ళతోని మంతనాలు నడిపించాడు. బీజేపీ సింగిల్గా పోటీ చేస్తుందని ఊహించాడు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేసరికి ఈయన యొక్క అహం దెబ్బతింది. అసలు స్వామీజీలకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే అహంకారాన్ని వదిలేయడం. ఈయన యొక్క అహం దెబ్బతిని నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని టీడీపీని కానీ, బీజేపీ కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళని కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. నా ఛాలెంజ్ ఏందో చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను, నా బలం ఏంటో చూపిస్తాను అని ఛాలెంజ్ చేశాడు. స్వామీజీలకు ఉండవలసినటువంటి ఇంకో లక్షణం ఏంటంటే నేనెంత అనేటటువంటి ప్రదర్శన అనేటటువంటిది చేయకూడదు. 3, నేను రాజకీయ నాయకుడిని అయిపోవాలి, నేను ఎమ్మెల్యేని అయిపోవాలి, ఎంపీని అయిపోవాలి, ఒక పెద్ద రాజకీయ స్థాయిలో కూర్చోవాలి అనేటటువంటి స్వార్థం. స్వామీజీలు మొట్టమొదటిగా వదిలేయాల్సింది స్వార్థాన్ని. ఈయనకు ఇది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇట్లా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల విషయంలో కానీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యవహారం విషయంలో కూడా కొంత వ్యక్తిగతంగా నాకు అది నచ్చకపోయినప్పటికీ స్వామీజీని ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మనం ఎందుకు అనాలి, సరే ఎవరిష్టం వాళ్ళది, ఒక సాధారణ పౌరుడు కూడా చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో పట్టించుకోకుండా ఉండడం జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని చూస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం ఏకమై ఏ విధంగానైనా జగన్ని ఓడించాలి అనేటటువంటి కసితో ఉన్న సందర్భంలో కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జగన్ యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని, జగన్ చాలా తెలియగలవాడు, చాలా అద్భుతమైన పరిశీలకుడు, జగను ఎట్లనైనా గెలుస్తాడు అని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి నాకు జగన్ మీద నమ్మకం ఉంది కాబట్టి జగన్ చెప్పినట్టుగా జగన్కి 120, 130 సీట్లు మినిమం వస్తాయి, మళ్ళీ వైసీపీ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఇతని మీద పూర్తి విరక్తి కలిగింది. ఎందుకంటే జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్గా, చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది. అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అంతా నిగూఢంగా పరిశీలన తీశారు. మహిళల ఓట్లు విపరీతంగా పెరిగాయి, 2 నుంచి 4% మధ్యలో పెరిగాయి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాతనే చాలా ప్రముఖమైన ఛానల్స్ కూడా వేసుకుంటూ వచ్చాయి. ఇంత లేడీస్ ఓటింగ్ పెరిగాయి అనేటువంటి ఆయన అంత గొప్ప నిశితమైన పరిశీలకుడు ఆయన. సో నేనేం అల్లాటప్పగా నమ్మను ఎవరిని. కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి 123 స్థానాలు అంటే 1, 2, 3 అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా. ఆయన లెక్క అయితే గతంలో 151 స్థానాల కంటే అధికంగా ఒక 8 స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే ఈ స్వింగ్ కనుక ఒక వేవ్, అండర్ కరెంట్ వేవ్ కింద కనుక వెళ్ళుంటే ఇదే కరెక్ట్ అయితే ఇలా వస్తుందనేటువంటిది ఆయన భావం.
నేను స్వామీజీగా నాకున్న మార్గంలో నేను ఎలాగైతే కాన్ఫిడెంట్గా ఎలా ఉంటానో, ఆయన ఒక వ్యవహారకర్త. ఆయన స్వామీజీ ఏం కాదు, ఆయన మంచి పరిశీలన, చాలా బాగా పరిశీలన చేస్తాడు, సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని చేసుకుంటాడు. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది చాలామంది స్వామీజీల ఆధ్వర్యంలో. కానీ ఆ హిందూ సమాజానికి కానీ హిందువులకి కానీ చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేయవలసినటువంటి ఆ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాను ఈ పరిపూర్ణానంద స్వామి వ్యక్తిగత స్వార్థం వల్లనే విచ్ఛిన్నమైపోయింది. భవిష్యత్తులో ఆ సంస్థ ద్వారా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగలేదు. 2, రాష్ట్రీయ హిందూ సేన అనేటటువంటి ఒక సంస్థను స్థాపించాడు. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నారాయణ్ ఖేడ్లో, ఆదిలాబాద్లో పెద్ద పెద్ద సభలు నిర్వహించి హిందువులందరినీ ఏకం చేసి ఏదో చేస్తాను అనేటటువంటి రాజకీయ కాంక్షతోని ఒక 7-8 సంవత్సరాల క్రితం మొదలుపెట్టడం జరిగింది. కానీ ఆరంభ శూరత్వమే తప్ప దాన్ని ముందుకు పోయేటటువంటి పరిస్థితి కూడా లేకుండే. తర్వాత ఆ సంస్థ విషయంలో కూడా హిందువులు స్వామీజీ వెంట కలిసి నడవాలి అనుకుని చాలామంది ముందుకొచ్చి వాళ్ళు నిరుత్సాహపడ్డారు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన సంస్థ పెట్టడము సమస్య కాదు, దాన్ని నడపకపోవడము సమస్య కాదు. మనల్ని నమ్మి ఒక 10 మంది ముందుకు వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని మనం వెనక్కి తీసుకునేలాగా, ఆ నమ్మకాన్ని పాడు చేసే విధంగా ఉండకూడదు అనేటటువంటి అభిప్రాయంతోనే ఈ విషయం చెప్పడం జరిగింది. తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విస్తృత స్థాయిలో 2018లో ప్రచారం చేసి ఒక్క ఎమ్మెల్యే సీటే గెలిచింది. అసలు ఆ సమయంలో నేనే సీఎం అనేటటువంటి ప్రచారం కూడా ఈయన చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ రాజకీయ కాంక్ష అనేది చావక ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈయనకి ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయేసరికి అన్ని పార్టీల మీద దుమ్మెత్తిపోసి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈయన సాధించిన ఓట్లు ఎన్నయ్యా అంటే 1500. ఆ 1500 ఓట్లలో కూడా ఈయన ఒంటి మీద ఉన్నటువంటి కాషాయాన్ని చూసి 1400 ఓట్లు పడి ఉంటాయి. మిగతా 100 ఓట్లు మిస్టేక్లో పడి ఉంటాయని నేను అభిప్రాయపడతాను. ఎందుకంటే ఇట్లా కాషాయం కట్టుకొని స్వామీజీని అని చెప్పుకొని హిందూ ధర్మం కోసం పనిచేస్తానని చెప్పుకొని ఇలా వ్యవస్థకు విరుద్ధంగా వ్యక్తిగత స్వార్థంతో రాజకీయ నాయకుడు అయిపోవాలనేటటువంటి కసితో వ్యవస్థలకు విరుద్ధంగా పోటీ చేసి స్వామీజీ అనేటటువంటి పదానికి కాషాయం మీద ఉన్నటువంటి గౌరవానికి మచ్చ తెచ్చేలాగా దయచేసి ఇట్లా ప్రవర్తించకూడదని, హిందూ ధర్మం కోసం పనిచేయండి, మీ వెంట మేము ఎప్పుడూ ఉంటాము, కానీ వ్యక్తిగత స్వార్థంతోనో రాజకీయ అధికార కాంక్షతోనో కాషాయానికి మచ్చ తెచ్చేలాగా దయచేసి ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి. కాషాయానికి స్వామీజీ వ్యవస్థకు మచ్చ తీసుకురాకూడదని నా వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాను పరిపూర్ణానంద స్వామికి కానీ భవిష్యత్తులో ఇలాంటి స్వామీలకు కానీ. మీరు వేసుకున్నటువంటి కాషాయానికి మాలాంటి వాళ్ళం ఎప్పుడూ విలువ ఇస్తాము. దయచేసి ఆ కాషాయం విలువను కాపాడండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.